హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీన్స్ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా చపాతీ, పప్పు, రసం, సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీన్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం పైన వేగిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, నువ్వులు కూడా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు, నువ్వులు చల్లారిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత 1/2 కిలో బీన్స్ను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బీన్స్ కుండే పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బీన్స్ కుండే పచ్చివాసన పోయిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బీన్స్ను మగ్గనివ్వాలి. బీన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నీళ్లను ఇలా చల్లుకొని మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. మరో 2-3 నిమిషాల తర్వాత బీన్స్ మనకు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని కారం అంతా బీన్స్కు పట్టేలా మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఈ బీన్స్ ఫ్రై మనకు అన్నంలోకే కాకుండా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. కారం అంతా బీన్స్కి ఈ విధంగా పట్టిన తర్వాత మనకు బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా పప్పు, రసం, సాంబార్లో తినడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బీన్స్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.